హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షిరిడీలో షాపింగ్ అండి. అసలు ఫస్ట్ అయితే ప్రసాదాలకే ప్రిఫరెన్స్ ఇచ్చామండి. ఎందుకంటే మేము లాస్ట్ రోజు షాపింగ్ పెట్టుకునేసరికి టైం సరిపోలేదన్నమాట. అందుకని ఫస్ట్ ప్రసాదాలు తీసేసుకున్నామండి. ప్రసాదాలు తీసుకున్న తర్వాత మిగతా షాపింగ్ అంతా అక్కడక్కడ చూసామన్నమాట. అందరికీ ఎవరికేం కావాలో అవన్నీ తీసుకున్నాము. నేనైతే పెద్దగా షాపింగ్ చేయలేదండి. పిల్లలు వచ్చారు కదా, వాళ్ళు ఏవో కావాలని తీసుకున్నారు, వాచీలు అలాంటివన్నీ. నేనైతే ముందు మనకి విండో షాపింగ్ ఇష్టం కదండి, అందుకని చెప్పని ఇలా వీడియో తీశాను అనమాట. ఇక్కడ చెప్పులు ఉన్నాయండి, చిన్నపిల్లలకి వేసుకునే చెప్పులు కూడా ఎంత బాగున్నాయండి, మంచి నగిషీలతో చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి మెత్తగా కూడా ఉన్నాయండి వేసుకోవడానికి. 199 రూపీస్ చెప్పారనమాట చెప్పులు. అన్నీ ఒకే రేట్ అండి, చాలా బాగున్నాయి. వాచీలు కూడా అండి, వాచీలు కూడా 100 రూపాయల దగ్గర నుంచి ఉన్నాయి. అంటే బార్గెనింగ్ ఉందండి, కాకపోతే కాస్ట్లీవి కూడా ఉన్నాయి. ఇందులో రకరకాలుగా ఉన్నాయన్నమాట. స్టోన్స్ ఉన్నవి అవి కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి వాచీలు కూడా. తర్వాత ఈ చెప్పులు చూడండి, మన వేలుకి సగం 2 అంగుళాల పొడవు చెప్పులండి. ఏంటో మరి ఎందుకు ఇవి ఇలా ఉన్నాయో నాకు తెలియదండి. చూసారా, మీకు కొలిచి చూపిస్తున్నాను చెప్పు సైజు కరెక్ట్గా 2 అంగుళాలండి. ఏంటో మరి బొమ్మ చెప్పుల్లాగా ఇవి కూడా భలే ఉన్నాయండి. అసలు నేను ఎప్పుడు ఇంత చిన్న సైజు చెప్పులు అయితే నేను చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. అవి ఎందుకు ఉన్నాయన్నది కూడా నాకు తెలియదు. తర్వాత కడియాలండి, చేతులకు వేసుకునేవి, దాని మీద ఓం సాయిరామ్ అని ఉంది. మా అబ్బాయికి కూడా నేను తీసుకున్నాను అనమాట. ఇందులో రాగి ఉన్నాయి, ఇత్తడి ఉన్నాయి, ఇలా స్టీల్ టైప్లో ఉన్నాయండి. అంటే ఒరిజినల్లో కావో నాకు తెలీదు, ఒరిజినల్ కూడా ఉన్నాయండి కొన్ని చోట. ఇవైతే అక్షయ పాత్రలు అండి, ఇత్తడి. ఇవన్నీ కూడా సైజుల వారీగా ఉన్నాయన్నమాట. ఇవి చూస్తుంటే నాకు భలే ముచ్చటేసిందండి. చక్కగా పువ్వులు అవి వేసుకుని మనం పెట్టుకుంటే దేవుడి దగ్గర చాలా అందంగా ఉంటాయన్నమాట. ఈ అక్షయ పాత్రలు కూడా రకరకాల సైజుల్లో ఉన్నాయన్నమాట. చిన్న దాని దగ్గర నుంచి చాలా పెద్దవాటి వరకు ఉన్నాయి. ఇక షిరిడీలో మనకి మెయిన్ షాపింగ్ బాబా విగ్రహాలండి. నేను కూడా 2 తీసుకున్నాను. అసలు పాలరాతి విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయి అనుకున్నారు. బాబా నిజంగా కూర్చున్నట్టేనండి. షిరిడీలో మనకి గుళ్ళో ఎలా కూర్చుంటారో అలాగే కనిపిస్తారనమాట. ఇక్కడ ఈ బొమ్మలు నన్ను అట్రాక్ట్ చేసేయండి, భలే ఉన్నాయండి. తలకాయలు ఊపుతూ, పిల్లలకే కాదు ఇలాంటి బొమ్మలు చూసినప్పుడు మనకు కూడా ఆనందం అనిపిస్తుంది కదా, అలా అనమాట. ఇది చూడండి, ఈ కమలం చక్కగా అది ఇలా టచ్ చేస్తే అలా తిరుగుతుంది అనమాట రౌండ్గా, కలర్స్గా చాలా బాగుందండి. తర్వాత బాబా గారి బొమ్మలు చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. అంటే మనం ఎవరికైనా ప్రసాదాలతో పాటు ఇవ్వడానికి. ఇప్పుడు అలా ఇవ్వడానికి కూడా ఎవరు ఇష్టపడతలేదండి, ఇంటి నిండా దేవుడి ఫోటోలు ఎక్కువైపోయినాయి అంటున్నారు. అలా అని నేను ఫోటోలు చిన్నవేమీ తీసుకోలేదండి. నేను ఇంట్లోకి తర్వాత నన్ను అడిగిన వాళ్ళకే తీసుకున్నాను, కానీ బాబా అయితే ఎక్కువ ఫోటోలు కానీ విగ్రహాలు కానీ తీసుకోలేదండి. తర్వాత గాజులండి 50 రూపాయల దగ్గర నుంచి ఉన్నాయి. అసలు రకరకాల మోడల్స్ ఉన్నాయండి, స్టోన్స్ ఇవి అవన్నీ అనమాట. ఇక్కడ బాబా ఫోటోలు చూసారా, అభయహస్తం ఇస్తున్నట్టు ఎంత చక్కగా ఉన్నారో బాబా. ఇవి చూడండి, ఈ గాజులు ఇవైతే చాలా అందంగా ఉన్నాయండి. 150 రూపీస్ అలా చెప్పారనమాట. 120, 100కి అలా ఇచ్చేలాగనమాట. 50 రూపీస్ అండి స్టార్టింగ్ అయితే గాజులు, అలా ఉన్నాయన్నమాట ఇక్కడ. తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఎన్ని మోడల్స్ ఉన్నాయండి. 1000 రూపాయలు, 1500 బ్యాగ్స్ చాలా కాస్ట్ చెప్పారండి. మనకి చిన్న పర్సు టైప్ అయితే 100 రూపాయల దగ్గర నుంచి స్టార్టింగ్ అండి. 100 దగ్గర నుంచి అంటే లెదర్స్ కూడా చాలా బాగున్నాయండి, మంచి లెదర్ ఉన్నవన్నమాట. 700, 800, 1000 రూపాయలు అలా చెప్పారనమాట. ఈ బొమ్మ మాత్రం చాలా బాగుందండి. కాస్ట్ చూసారా, 3200. ఏటికొప్పాకు బొమ్మలు అంటారు కదా, ఆ టైప్లో అనమాట, చెక్కదనమాట. కానీ చాలా బాగుందండి, మంచి. అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. ఈ షాప్లో అన్నీ చెక్కవే ఉన్నాయండి. చూసారా, ఏనుగు బొమ్మలు, చేప బొమ్మలు, ఇలాంటివన్నీ కూడా చెక్కవే అనమాట మొత్తం అన్నీ కూడా. ఇవి ఏటుకొప్పాకవో లేకపోతే కొండపల్లి బొమ్మలో నాకైతే అంత ఐడియా లేదు, కానండి బొమ్మలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి. చిన్న చిన్న హౌస్ బొమ్మలు లాంటివి. ఇలా బొమ్మలు చూడగానే నాకైతే మాత్రం భలే ముచ్చటేస్తుందండి. నేను కూడా చిన్నపిల్లని అయిపోతాను అనమాట. అంటే అన్నీ మనం కొనలేం కానండి, ఇలా చూడటం కూడా నాకు ఇష్టమే. మీకు చాలాసార్లు చెప్పాను ఈ విషయం. అసలు ఇవి చూస్తుంటే కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి, ఇలాంటి బొమ్మలు నేను. ఇందులో చెక్కవాటిలో దీపారాధన కుందులు కూడా ఉన్నాయండి. ఇవి బాబా గారికి సమర్పించే వస్త్రాలండి. ఇవి మనం తీసుకెళ్ళి సమాధి మందిరంలో ఇస్తే ఊరికే సమాధికి అలా తాకించి మనకి ఇస్తారండి. మనం ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, లేదా బాబాకి అలంకారంగా కూడా వాడుకోవచ్చు. ఈ గాజులు అయితే ఒక్కొక్క గాజు 10 రూపాయలండి, జత 20 రూపాయలు చెప్పారనమాట. కానీ భలే ఉన్నాయి. అంటే మట్టి గాజులే అవి కూడా, అవేమీ ప్లాస్టిక్ గాజులు కావండి, అందరూ వేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి, అవి కూడా నాకు చాలా నచ్చాయండి.
అంటే అవి ఎక్కడైనా దొరుకుతాయి. ఇక కీ చైన్స్ అండి, చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో కీ చైన్స్లో అయితే. నేనైతే ఇదివరకు ఎక్కడికైనా వెళ్తే అండి మా ఇంట్లో మగపిల్లలందరికీ కీ చైన్స్ తెచ్చేదాన్ని రకరకాల మోడల్స్లో అందంగా. ఈ మధ్య అయితే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిందిలేండి, కీ చైన్స్ అవి తీసుకోవట్లేదు. కానీ చూడడానికి అయితే మాత్రం చూడండి అన్ని బుట్టల మోడల్ కూడా కీ చైన్సే. ఇక్కడ గడియారాలు అవి కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇవి కూడా చెక్కవే అనమాట. చూసారా, వుడ్తో చేసినవే చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ. ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇవన్నీ. అసలు సైకిల్ బొమ్మలు చూడండి అవన్నీ. చక్కగా పిల్లలు మాత్రం వస్తే ఏది వదలరండి, కొనే వరకు ఊరుకోరేమో అనిపించింది అనమాట. చాలా అందంగా ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే. షిరిడి షాపింగ్ అంటే మన గుడి ఎదురుగుండానే ఉంటుందండి. ఇక్కడ ఈ అద్దం నన్ను బాగా ఆకర్షించిందండి. చూసారా, భలే ఉంది, చెక్కతో చేసింది. ఇందులో నేనైతే కనిపిస్తూ కూడా వీడియో తీసుకున్నాను, చూద్దురు కానీ. ఇవిగా చూసారండి ఇవన్నీ కూడా. టెలిఫోన్ కూడా ఎంత బాగుందో చూడండి, ఓల్డ్ మోడల్ టెలిఫోన్ అనమాట. ఇవన్నీ కజ్జికాయ బల్లలు, ఇలాంటివన్నీ కుంకుమ భరణులు, చపాతీ పీటలు అన్నీ ఉన్నాయి. చూసారండి, అద్దం చెప్పాను కదా నన్ను అట్రాక్ట్ చేసిందని, అందుకని ఆ అద్దాన్ని ప్రత్యేకంగా వీడియో తీశానమాట. ఇక్కడ చూసారు, మెళ్ళ వేసుకునేవైతే రకరకాలు ఉన్నాయండి. అసలు చేతితో ఇలా పట్టుకునే రోడ్డు మీద అమ్మేస్తూ ఉంటారండి, నల్ల పూసలు, తెల్ల పూసలు, రకరకాలు. కాశీలో కూడా చూశాను నేను అలాగా. ఇవైతే షాపుల్లో అనమాట. కొంచెం ఇక్కడ కాస్ట్ ఎక్కువ అనిపించిందండి నాకు షిరిడీలో. ఈ పూసల దండలు అవి, క్రిస్టల్స్ అవి కూడా కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. కానీ చూడడానికైతే మాత్రం చాలా బాగున్నాయండి. అంటే 100 రూపీస్ అనమాట స్టార్టింగు. అంటే ప్రతి చోట అలాగే ఉంటున్నాయి అనుకోండి, కానీ మోడల్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మరీ అన్ని మోడల్స్ వేసుకునే వయసు కాదు కాబట్టి కొంచెం తగ్గాను అనుకోండి నేను. ఇగోండి ఇక్కడ కూడా బాబాగారి బొమ్మలు అయితే ఎంత బాగున్నాయో చూడండి. అసలు బాబాగారు కూర్చున్నట్టు, అన్నం వండుతున్నట్టు రకరకాలు అనమాట. ఇక షిరిడి అంటే మనం ఇవే కదండి ఎక్కువ బాబాగారివే చూస్తాం. బుజ్జి వినాయకుళ్ళు కూడా ఉన్నాయండి. తర్వాత గోమాతలు, అసలు ఎన్ని ఉన్నాయంటే. షాపింగ్ అంటే మనం డబ్బులు బాగా తీసుకెళ్తే మాత్రం బోల్డ్ షాపింగ్ చేయొచ్చండి. అంటే తక్కువలోని ఉన్నాయి, ఎక్కువలోని కూడా ఉన్నాయండి. ఇవి చూసారండి, చెవులకు పెట్టుకునేవి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో. కాకపోతే ఇవి కూడా కొంచెం రేట్ ఎక్కువే చెప్పారండి, కానీ ఏవో కొన్ని తీసుకున్నాం అనమాట సింపుల్గా. కానీ బుట్టలు అవి కూడా చూడండి ఎంత రకాలు, ఎన్ని రకాలు, ఎంత బాగున్నాయో మోడల్స్. అవి పెట్టుకునే పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, వాళ్ళకి అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా ఈ విగ్రహాలన్నీ పాలరాతివండి, చాలా అందంగా ఉన్నాయి. రావాకి మీద సాయిబాబా గారు అన్నట్టు అలా అనమాట. ఇవన్నీ చూడండి, అసలు కృష్ణుడు కూడా ఎంత అందంగా ఉన్నాడో, జీవకళ ఉట్టిపడుతుందండి. ఈ బొమ్మలు అయితే మాత్రం అసలు చాలాసేపు ఉండిపోయామండి మేము ఇవన్నీ చూసుకుంటూ అనమాట. అంటే అన్నీ తీసుకోలేదు కానండి, చూడడానికి చాలా బాగున్నాయి. ఇవైతే బ్యాగ్స్ అండి. ఈ బ్యాగ్స్ కూడా ఒక వెరైటీగా ఉన్నాయి చూసారా అన్నీను. అంటే జూట్ టైప్లో ఉన్నాయండి ఈ బ్యాగులు అన్నీను. ఇదండి మా షిరిడి షాపింగ్, అంటే విండో షాపింగ్ అండి, అన్నీ తీసుకోలేదు. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.